ఇవాళ ఇడ్లీ కొలత చూడండి. 1 మినప్పప్పు, 2 బియ్యము, 1 ఇడ్లీ రవ్వ వేసాను. ఎందుకు ఇలా చేశానంటే మా పెద్ద పాపకు ఇడ్లీ రవ్వతోనే ఇడ్లీ నచ్చుతుంది. చిన్నదానికి ఎట్లున్నా తింటుంది, కానీ మెత్తగా ఇడ్లీ బియ్యంతో చేస్తే నచ్చుతుంది. అందుకని ఇది వరకు ఒకసారి అది ఒకసారి ఇది చేసేదాన్ని. ఇప్పుడు 2 కలిపి చేస్తాను. ఇంతకుముందు చాలాసార్లు చేస్తాను, బట్ మీకు చెప్తున్నాను అనమాట. ఉట్టి రవ్వతో కాకుండా ఉట్టి బియ్యంతో కాకుండా 2 కలిపి చేయండి. రెండిటికి మధ్యలో ఉంటుంది. రకరకాలుగా కొలతలు మారుస్తే రకరకాల హోటల్లో తింటే ఎలా ఫీలింగ్ ఉంటుందో మన ఇంట్లో కూడా రకరకాల రుచులు ఉంటాయండి. బయటికి వెళ్ళి తినాలి అనుకునే వాళ్ళకు. సో ఫైనల్గా చెప్పేది, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రకరకాల మెజర్మెంట్స్ మార్చి రకరకాల డిషెస్ను రకరకాలుగా నా సొంత ఐడియాలు క్రియేట్ చేస్తుంటాను. మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఒకే సిస్టంలో వంటలు చేయకండి, మీరు కూడా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఒక్కో టైప్ కొలత యూట్యూబ్లో చాలామంది చాలా టైప్స్ చెప్పింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.